ఓం శ్రీ సాయిరాం. ముందుగా అహం సత్యబోధక అధినేత గౌరవనీయులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు ఫ్యూ మినిట్స్ మాట్లాడతారండి. ఆ తర్వాత శ్రీమాన్ గౌరవనీయులు డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి రుద్ర ప్రవచనము ఉంటుందండి. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం సార్. Sairam. So yesterday we successfully completed this HSI Divya Charitra Nitya Parayana Grandham. Almost we have taken 23 days. Excellent. మంచి పని చేశారు. అందులో ఎస్పెషల్లీ ఆ కొత్తగూడెం సంఘటన అందరికి మీరు చెప్పారు. ఇప్పుడు జనాలకు అంతగా అర్థమైంది అనమాట, గ్రంథస్థమైన లీల అని చెప్పి. సో మీకైతే నేను చెప్పించాను, ఒకటి రెండు సార్లు చెప్పించాను. నాకు గుర్తుంది. సో దట్ ఈ అమ్మాయి దారాగిరికి ఆ అవకాశం వచ్చింది, ఆ సిచ్యువేషన్ నేరేట్ చేసే అవకాశం. సో దట్ స్వామి పుట్టపర్తిలో ఉన్నారా, ఇలా కొత్తగూడెంలో ఉన్నారా, చెన్నైలో ఉన్నారా అన్న దానికి ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ నేరేషన్. ఒకసారి అభయం ఇచ్చారంటే మరలా దానికి మనకి అనుమాన బీజాలు ఉండకూడదు. కరెక్ట్. అది చక్కగా క్లియర్ గా, అంటే ఇంతకుముందు నేను చదివాను, బట్ నిన్న అందరికి తెలిసింది అనమాట. ఇట్ వాజ్ రికార్డెడ్ అఫీషియల్లీ ఇన్ గ్రంథస్థం. స్వామి పాదాలు రావటము, ప్యాకేజ్ అలాగనే ఉండటము, విభూతి రావటము, దాంట్లో స్వామి యొక్క శంకు చక్రాలు పాదముద్రలు పడటం. సో ఇట్స్ బ్యూటిఫుల్ రికలెక్షన్ ఆఫ్ స్వామి లీలా అనమాట నిన్న గ్రంథంలో. దారాగిరి వాజ్ వెరీ హ్యాపీ. నేను ఆ సిచ్యువేషన్ రాగానే అందరినీ ఒకసారి అలర్ట్ చేశాను, ఎందుకంటే నేను కావాల్సిన మీ చేతి తెప్పించాను 2 సార్లు. మైసెల్ఫ్ ఆస్క్డ్ యు 2 సార్లు డిఫరెంట్ టైమ్స్ లో తెప్పించాను. సో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి. 10-12 మంది పాల్గొన్నారు ఈ యొక్క అధ్యయనంలో. ఆల్మోస్ట్ గాన్ వెరీ స్లోలీ. ఎవరో ఒకరిద్దరు కొంచెం స్పీడ్ గా చదవచ్చు, కానీ ఎవరి సిచ్యువేషన్ అంటే కొన్ని తెలిసినవే, బట్ కొన్ని అయితే కొత్తగా అనిపించి ఉంటాయి అందరికి కూడా. ఎందుకంటే ఎన్ని లీలలు రికార్డ్ చేస్తారు సార్. ఇప్పుడు సత్యం శివం సుందరం రాశారు, సత్యం శివం సుందరమే స్వామి యొక్క అవతార చరిత్ర. అందులో కూడా కొన్ని విషయాలను యొక్క రచయిత ఒక్కో బుక్ లో 5-6 సంవత్సరాలు, ఒక బుక్ అయితే 5-6 సంవత్సరాలు కవర్ చేయాలి కనుక అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకుని ఆ యొక్క సత్యం శివం సుందరంలో కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. సత్యం శివం సుందరం నాట్ ఎట్ ఆల్ అది తపోవనం, ఈ నాట్ ఎట్ ఆల్ కలెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్వామి మిరకిల్స్ అనమాట. పాఠకులు చదువుకుని ఆనందపడటానికి కొన్ని సంఘటనల్ని రికార్డ్ చేయడం జరిగింది అనమాట. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. ఇవాళ మీరు చెప్పిన వాటికి కంటిన్యూగా స్వామి సంబంధమైన విషయాలు కూడా 2-3 తెలుసుకుందాం. సిన్స్ యూ హ్యావ్ టచ్డ్ దట్ పాయింట్. ఐ మీన్ ఈ అనువాకంలో ఈ మంత్రంతో పాటు ఇవాళ మనం చెప్పుకోయే మంత్రానికి కూడా ఈ అనుమానానికి సంబంధం కూడా చాలా ఉన్నది. అది యాదృచ్ఛికం కాదు. మనం ఎక్స్పెక్ట్ చేసామా ఇవాళ ఈ మంత్రం చెప్పుకోబోతున్నామని. ఈవెన్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఆ పుస్తకం మీరు కంప్లీట్ చేసుకోవడం నిన్న, ఇవాళ దానికి తగ్గట్టుగా 2 మంత్రాలు, ఇది మేఘ్యాచ, విద్యుత్యాచ, ఈధ్రియాచ, అతప్యాచ, ఆ మంత్రాలు తెలుసుకోవటం, దీనికి దానికి ఉన్న లింక్ కలగటం, ఆ వివరాలు కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మనం దీనికి ఇంట్రడక్షన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నోసార్లు మనం డిస్కస్ చేసుకున్నటువంటి విషయాలే. దట్ ఈస్ భగవంతుడి యొక్క అష్టరూపతత్వాన్ని గురించి. కూప్యాయచ, వక్షాయచ, వర్షాయచ, అవర్షాయచ, మేఘ్యాయచ, విద్యుత్యాయచ, ఈధ్రియాయచ, తప్యాయచ, వాత్యాయచ, రేష్మయాచ, వాస్తవ్యాయచ, వాస్తుపాయచ. ఇది మొత్తం దీంతో అనువాకం కంప్లీట్ అయిపోతుంది. అందులో ఈ 8
జలము నీరు కలిసినటువంటి స్థితిని భగవంతుడి యొక్క అష్టమూర్తుల యొక్క సంకేతంగా మనం చూసాం. దాన్ని భక్తుల్లో ఉన్నటువంటి 8 రకాల భక్తులు ఏ మాదిరిగా ఉంటారు అనేది కూడా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి కంటిన్యూషన్గా ఈ భక్తి లేదు జ్ఞానం లేదు సేవ ఇష్టం సాధనా మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకొచ్చే అనేక రకాలైనటువంటి సందేహ స్థితులు, ఆ సందేహాల నుంచి మనం బయటపడటం, దానికి భగవంతుడి యొక్క సహకారం ఎట్లా ఉంటుంది, చివరికి నిస్సందేహమైనటువంటి ఆనందమయ స్థితికి, నిత్య నూతన ఆనందమయ స్థితికి ఎట్లా భగవంతుడు మనని క్రమక్రమంగా తీసుకుపోతాడు అన్నది 7వ అనువాకంలో నుండి చివరి భాగంలో ఉన్న ఈ మంత్రద్వయం మనకి ఇండికేట్ చేయబోతోంది. సో ఈ మంత్రాల పరంగా మనం వీటిని చూసేటట్టయితే చాలా చిన్న 2 పదాలు ఉన్నటువంటి మంత్రాలు, 2 భగవంతుడి యొక్క నామాలు ఉన్నటువంటి మంత్రాలు. ఓం నమో మేఘ్యాయచ విద్యుత్యాయచ, ఓం నమో ఈధ్యాయచ అతప్యాయచ. తప్యాయచ అని చదువుతాం, అక్కడ ఆ అనేది కలిపితే అతప్య అవుతుంది. సో ఇందులో మేఘ అనగానే మేఘ అనే మాటని నల్లగా ఉన్నటువంటి, వర్షించేదానికి రెడీగా ఉన్నటువంటి నల్లటి మేఘాల కింద అర్థం చేసుకుంటాం. విద్యుత్యాయచ అంటే ఏమిటి? ఆ నల్లటి మేఘాల మధ్యలో సడన్ గా ఒక తళుక్కుమని మెరిసే ఒక మెరుపు తీగ, ఒక మెరుపు విద్యుత్, దానే మెరుపులో కూడా ఉండేది విద్యుత్ శక్తే. ఆ మెరుపు తీగలో ఆ విద్యుత్ పరమైనటువంటి ఆ శక్తి ఒకసారి తళుక్కుమని మెరిసి మాయమేం కావటం. సో ఈధ్యాయచ అతప్యాయచ అన్న దానిలో ఈధ్య అనే పదానికి అర్థం తెల్లటి మేఘం. ఇది శరత్కాలంలో మేఘాలు తెల్లగా ఉంటాయి. సో శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు నల్లగా ఉంటాయి. నల్లటి మేఘాలు వర్షానికి సంకేతం. శరత్కాలంలో వచ్చే మేఘాలు దూది పింజల్లాగా తేలిపోతూ ఆ సూర్యుడు నుంచి వెళ్ళిపోతే సూర్యకిరణాలని పెద్దగా ఆపేదానికి ప్రయత్నం కూడా చేయకుండా ఉన్నట్టుగా అనిపిస్తాయి మనకి. అట్లాంటి తెల్లటి మేఘాలు. సో అతప్యాయచ అన్నప్పుడు ఏ రకమైనటువంటి నిస్సందేహమైనటువంటి స్థితికి సంకేతంగా పరుచుకున్నటువంటి తెల్లటి సూర్యుడి యొక్క కాంతి. అంటే విశ్వవ్యాపకమైన మెరుపు అన్నప్పుడు ఒకసారి మెరిసి మెరుపు ఆగిపోగానే మళ్ళీ చీకటి స్థితి ఆ మాదిరి ఉంటుంది. అసలు సూర్యకాంతి స్థితిలో చీకట్లో పూర్తి చీకటే ఉంటుంది, వెలుతురులో పూర్తి వెలుతురే ఉంటుంది. చీకట్లో మెరుపు కనుక వచ్చేటట్టయితే ఆ చీకటి స్థితిలో ఒక్క క్షణం కళ్ళకి కనిపించి మనకి అది వదిలి, సందేహం ఏదైనా ఉంటే మనసులో దాన్ని వదిలిచి దెన్ అగైన్ చీకటి ఆవరించే స్థితిని ఒక మంత్రంలో చెప్పేటట్టయితే అసలు సందేహం అనేది లేని స్థితి అయినటువంటి ఈధ్యాయచ అతప్యాయచ అనేది ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మంత్రంలో చెప్పటంగా పెట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒకటి నల్లటి మేఘము, విద్యుత్ కాంతితో ఉన్నటువంటి మెరుపు, తెల్లటి మేఘము, స్వచ్ఛమైనటువంటి పరుచుకున్నటువంటి సూర్యకాంతి అన్న పరంగా ఈ 4 రుద్రనామాలకి మనం అర్థం చెప్పుకోవచ్చు. సో ఈ 4 రుద్రనామాలు వచ్చిన విధానం చూడండి. ఈ 4 రుద్రనామాలు ఎప్పుడు చెప్తున్నాము? కూప్యాయచ, ఉచ్చాయచ, వృషాయచ, వర్ష మేఘ్యాయచ, ఇవన్నీ ఈ 8 రకాల జల భూమి సంయోగంతో ఏర్పడేటువంటి వీటి తర్వాత మనం చెప్తున్నాం స్తుత్యాయచ. సో దీని అర్థం ఏమన్నమాట? విశ్వం అంతా భగవంతుడి యొక్క ఒకే ఒక అష్టమూర్తి తత్వంతో వ్యాపించి ఉన్నది అనే భావన, దాన్నే విశ్వం విష్ణువు అన్నటువంటి స్థితిగాను, శివపరంగా దాన్ని మనం ఆలోచించినప్పుడు శివుడి యొక్క 4 భాగాల్ని భోగేచ గౌరీ రూపేణ, సంహరే కాళి రూపంచ, సంగ్రామే దుర్గ రూపంచ, పురుషేన విష్ణు రూపంచ అన్న పరంగా అన్వయం చేసుకునేటట్టయితే 3 వంతులు అగ్రాహ్యమైనటువంటి అమృత స్వరూపం, పాదోశ్య విశ్వాభూతాన్ని త్రిపాదశ్యామృతం భువి అన్న భావాన్ని ఆ పృష్టూక్తంలో భావం మనం తీసుకున్నప్పుడు ఈ 3 వంతులు ఉన్నటువంటి అమృతతత్వం మనకి అవగాహన అయ్యేదానికి వ్యక్త రూపంలో కేవలం 1/4 మాత్రమే పురుష రూపంలో, అంటే విశ్వం యొక్క రూపంలో వ్యాప్తి చెందుతున్నటువంటి విశ్వ రూపంలో మనకి వ్యక్తమైంది.
ఈ వ్యాప్తి చెందుతున్నటువంటి విశ్వాన్ని ఇవాళ సైంటిఫిక్ గా మనం ఏం చెప్తున్నాం? ఈ వ్యాప్తి యొక్క స్థితిని సుమారు 1,00,000 కోట్ల కాంతి సంవత్సరాలుగా చెప్తున్నాం. అంత వ్యాపించి ఉన్నది ఈ విశ్వం అని. అంటే విశ్వం అంటే కేవలం భూమి కాదు, ఈ అనంతమైనటువంటి విశ్వం. సో అంత విస్తృతమైనటువంటి విశ్వం భగవంతుల్లో కేవలం 1/4 మాత్రమే. ఈ వ్యాపించినటువంటి విశ్వతత్వాన్ని విష్ణు స్వరూపము అన్నారు. అంటే వ్యాపించి శివుడు గనుక తన యొక్క తత్వాన్ని వ్యాపించినప్పుడు దాన్ని విష్ణు తత్వం అని. విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ తత్వంలో మనం ఒక చిన్న భాగం. అనంతమైన సృష్టిలో 84 లక్షల రకాల జీవరాశిలో మనం ఒక చిన్న భాగం. ఒక్కసారి షిరిడి అవతారంలో స్వామి చెప్పిన మాట మనం కనుక గుర్తు చేసుకునేటట్టయితే, మానవ శరీరం చాలా తుచ్చమైంది, లోపభూయిష్టమైంది, అనేక రకాలైన మంచి చెడులతో కలుసున్నది, జీవు నెత్తులతో ఏర్పడేటువంటి దీని గురించి ఇంత పెద్ద ప్రేమ ఎందుకు అన్న భావన ఒక యాంగిల్లో మనం చూస్తాం. ఇంకొక యాంగిల్లో మనం చూసినప్పుడు అమృతత్వానికి ఆసరా అయినటువంటి శరీరం ఇది. దేవతలు కూడా మానవతత్వం, మానవ శరీరం ఎప్పుడు మనకి లభ్యమవుతుందా అన్న ఈర్ష్యాభావంతో చూసే ఒక స్థితి కూడా ఉంటుంది. కారణం ఏమిటంటే, కర్మాధికారం లేనటువంటి దేవతలు పునఃకర్మ చేసి వాళ్ళు ఉన్నటువంటి స్థితిని ఔన్నత్యంగా పెంచుకునేదానికి వాళ్ళకి అవకాశం లేని స్థితి వాళ్ళకు ఉంటుంది. సో ఉన్న స్థితి నుంచి ఈ దేవతలందరినీ దాటుకుంటూ సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క స్థితికి చేరే అవకాశం కేవలం మానవ జన్మకి మాత్రమే ఉన్నది. అంటే సోభ్యుడు అంటే 2 లక్షణాలు గల మానవుల్లో హైయెస్ట్ లెవెల్లో మనం ఆలోచించినప్పుడు అత్యంత ఉన్నతమైనటువంటి భగవంతుల్లో భాగం అయ్యే అవకాశం ఉన్నది. లేదు, అత్యంత పతనమై ఒక జంతువు కన్నా హీనంగా అయ్యే స్థితి ఉన్నది అనే భావాన్ని మనం గుర్చేసుకున్నప్పుడు, జాగ్రత్త పడ్డవాడికి మొదటిది లౌకికమైనటువంటి జీవితం మాత్రమే గడుపుతూ జంతువులాగా జీవిస్తున్న వాడికి రెండవది అన్న భగవంతుడి యొక్క అఘోర ఘోర ఆ 2 తత్వాల యొక్క కలయికగా మానవ జన్మ అనే మాట మనకు అర్థమవుతుంది. అందుకనే అశోభ్య అంటే సహభూభ 2 లక్షణాల కలయికతో ఉన్నవాడు మానవుడు. 2 మెదళ్ళ యొక్క సారంగా 2 మెదళ్ళు తల్లో నుంచి బయటికి ప్రవహించి ఏర్పడ్డ మేదిని మీద పుట్టినటువంటి సమస్తం కూడా ఈ ద్వంద్వ భావాలతో ఉంటుంది అన్న భావనగా దీన్ని మనం వెనక చెప్పుకున్నాం. సో ఈ మొత్తాన్ని సమన్వయం చేసుకుంటే మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అనేది ఒక్క మాటలో చెప్తే, విష్ణు అన్న విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ప్రథమ నామం యొక్క అనుభూతి అనేటట్టయితే, దాన్ని ఎట్లా చూడాలి అన్న రహస్యాన్ని రుద్రం మనకి ఈ 8 నామాల్లో ఏం చెప్తుందంటే, భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వంతోనే ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నది, ముందు అది తెలుసుకో. ఏ అష్టమూర్తి తత్వంతో విశ్వం అంతా వ్యాపించి ఉన్నదో దాన్ని నువ్వు చెట్టు అనుకునేటట్టయితే, అదే అష్టమూర్తి తత్వం నీలో కూడా గింజ రూపంలో నీలో ఉన్నది, అది అర్థం చేసుకో. గింజ నుంచి బయటకు వస్తే చెట్టు, ఆ గింజకి సానుకూలమైనటువంటి అవకాశాన్ని, పరిణామ స్థితిని మనం కనుక ఏర్పాటు చేసి, అంటే కావలసిన నీళ్లు, కావలసిన మట్టి, కావలసిన గాలి, కావలసిన ఎరువు వేసేటట్టయితే, కావలసిన పోషణ రక్షణ చేసేటట్టయితే, ఆ గింజ చెట్టుగా ఎట్లా పరిణమిస్తుందో అదే మాదిరిగా అష్టమూర్తి తత్వ స్వరూపుడివైనటువంటి నువ్వు అష్టమూర్తులుగా వ్యాపించినటువంటి విశ్వం ఒకటేను అన్నటువంటి అనుభూతి పొందినప్పుడు ఆ విశ్వం విష్ణువు అన్న అనుభూతి నీ సొంతం అవుతుంది. అప్పుడు భగవాన్ సత్యసాయి మనకి చెప్తున్నటువంటి దివ్యాత్మ స్వరూపులారా అన్న మాట మనకి అనుభవంలోకి వస్తుంది అన్న పరమైనటువంటి అన్వయాన్ని ఈ 2 మంత్రాల్లో మనం చూడొచ్చు. దానికి మొట్టమొదట భగవంతుడు అష్టమూర్తి తత్వంగా విశ్వంలో ఎట్లా వ్యాపించి ఉన్నాడు అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. అంతకుముందు చెప్పుకున్నదే. ఒకటి పంచభూతాత్మక తత్వం, పంచభూతాల్లో ఉన్నది భగవంతుడే. అంటే మట్టిలో ఆ మట్టికి శక్తి ఇచ్చి, మట్టికి ఒక గింజ మట్టిలో వేస్తే 100 గింజలు అయ్యే విధానంగా ఆ మట్టికి ఆ శక్తిని ఇచ్చినటువంటి పరమేశ్వర తత్వాన్ని మనం మట్టికి ఆధారభూతమైనటువంటి సర్వతత్వంగా మనం అర్థం చేసుకున్నాం. అట్లాగే నీళ్లలో ఉన్నటువంటి ప్రాణశక్తి, జీవశక్తి పరంగా నీళ్లలో ఉన్నటువంటి భగవంతుడి శివతత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం.
అగ్నిలో ఉన్నటువంటి దాహక శక్తికి కారణభూతమైనటువంటి తత్వంగా అగ్నితత్వంలోని రుద్రతత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం. అదే మాదిరి అత్యంత శక్తివంతమైనటువంటిది ఉగ్రమైనటువంటి తత్వంగా వాయుతత్వాన్ని, అత్యంత శక్తివంతమైనటువంటి తత్వంగా, దేన్నైనా కదిలించి వేసే పర్వతాలనైనా ప్రకలించి వేసేంత శక్తి తత్వంగా ఆ వాయువులో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క శక్తిని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత అగ్రాహ్యమైనటువంటి విశ్వం అంతా వ్యాపించినటువంటి భీమతత్వంగా ఆకాశంలో ఉన్నటువంటి పరమేశ్వర తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఈ తత్వాలనే 5వ అనువాకంలో కొన్ని నామాల్లోనూ భవాయచ రుద్రాయచ శర్వాయచ పశుపతేచ 4 తత్వాలు అక్కడ చెప్పారు. 8వ అనువాకంలో కంక్లూడింగ్ అనువాకం ఆల్మోస్ట్ అంటే రుద్రానికి హృదయం ఉన్నటువంటి సాధన పరమైనటువంటి 4 రుద్రతత్వాన్ని అందులో చెప్పారు. దీని తర్వాత అవి రాబోతున్నాయి. ఈ రెండింటినీ సంధానం చేస్తూ మానవ ఋషి దర్శించినటువంటి 7వ అనువాకంలో ఆ 4 ప్లస్ ఈ 4 ఉన్నటువంటి 8ని మట్టి నీళ్లు కలిసినటువంటి స్థితుల్లో మనకి చెప్పి ఇండికేట్ చేయడంలో అర్థం ఏమిటంటే, నువ్వు అనుభూతి పొందవలసింది విశ్వం అంతా ఒకే ఒక రుద్రుడు అష్టమూర్తుల్లో వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకోవటమే. అది నీకు అనుభవం వచ్చిందంటే నువ్వు భగవంతుడు ఒకటైపోయినట్టే అర్థం చేసుకుని ఆ మార్గంలో ప్రయాణం చెయ్యి. మార్గాల గురించి అనేకంగా ముందు చెప్పుకున్నాం. తర్వాత రకరకాల స్థితులు చెప్పుకున్నాం. ఆ మార్గంలో ఉన్న స్థాయి భేదాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏ మాదిరిగా ఉంటుంది అనేది అష్టమూర్తుల రూపంలో మనం చెప్పుకున్నాం. సో ఈ బాహ్యంలో ఉన్నటువంటి అష్టమూర్తుల్లో పంచభూతాల్లో 5 రకాల తత్వాలతో పరమేశ్వరుడు ఉన్నాడు. సూర్యచంద్రుల్లో ఆ పరమేశ్వర తత్వమే మనకి వ్యాపించి కనబడుతోంది. ఎందుకని సూర్యుడు చంద్రుడు మూలంగానే జీవితము జ్యోతిర్మయత్వం ఇవన్నీ మనకి సాధ్యం అవుతోంది. అంత క్రితం చెప్పుకున్న మంత్రాలు ఒక్కసారి కనుక గుర్తు చేసుకునేటట్టయితే, జీవితంలో ఒక్కసారి కూడా సూర్యరశ్మిని కానీ చంద్రుడి యొక్క కాంతిని కానీ గమనించని బురదలో ఎక్కడో కొన్ని కిలోమీటర్ల లోపల భూమిలో ఉండే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవ చైతన్యానికి కూడా సూర్యోదయాన్ని గురించిన చంద్రోదయాన్ని గురించిన జ్ఞానం వాటి కణాల్లో నిక్షిప్తమై ఉన్నది. ఈ తత్వాన్ని వేదం కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని అనే మాటలో చెప్పింది అనే మాట మనం చెప్పుకున్నాం. అంటే మనకి తెలియకుండానే మన బయోలాజికల్ క్లాక్లో జ్యోతిర్మయమైనటువంటి సూర్య చంద్రుల యొక్క సమస్తమైనటువంటి వివరాల్ని నిక్షిప్తం చేసి ఉన్నది. కాబట్టి ఆ ప్రకృతితో మన యొక్క అనుసంధానానికి ఒక అవకాశమైనటువంటి ఏర్పాటు ఉన్నది. ఈ 84 లక్షల రకాల జీవరాశులకి ఉన్నది, కానీ వాటికి సంపూర్ణమైనటువంటి పరిణితి లేకపోవటం మూలంగా వాటికి పాపం ఆ అనుభవించగలిగిన శక్తి లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఫోన్ ఉన్నది, మీ దగ్గర ఫోన్ ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇట్లా ఎంతో మంది దగ్గర ఫోన్లు ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఎందుకు వినలేకపోతున్నారు? వినగలగాలి అన్నప్పుడు దీనికి దానికి మధ్యలో ఒక కనెక్టివిటీని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్లాట్ఫామ్ మీద ఓ పర్టికులర్ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాంలో ఇది యాప్, దీనికి తగ్గట్టు వాళ్ళు ఎవరెవరు కలిశారో వాళ్ళంతా అక్కడ కలిసి ఒకే వేదిక మీద ఒకే వేవ్ లెంగ్త్ లో ఈ మాటలు మనం వెలగలుగుతున్నాం. కోటాను కోట్ల ఫోన్లు మన చుట్టూతో ఉన్నా కూడా వాటికి దీనికి కనెక్టివిటీ లేకపోవటం మూలంగా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అనేది నిత్యం మనం చూస్తున్నటువంటి సత్యమే. ఇట్లా ఈ 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవుడి యొక్క ప్రత్యేకత ఏమిటో మనం గమనించేటట్టయితే, ఈ ప్రత్యేకతని సద్వినియోగం చేసుకుంటున్నారా, చేసుకోవటం లేదా? చేసుకున్నారా మీరే భగవంతుడు, చేసుకోలేదా పశుతుల్యులు అన్న మాటని ఈ 2 మంత్రాల్లోనూ చాలా ఇండైరెక్ట్ గా ఆ వెనకాల ఉన్నటువంటి 8 తత్వాలకి సంబంధించిన సందేహ నివృత్తిపరమైనటువంటి చేసుకోండి అన్న సంకేతంగా ఈ 2 మంత్రాల్ని మనం చూడొచ్చు. సో మనలో ఉన్నటువంటి అష్టమూర్తి తత్వాన్ని ఒకసారి మనం చూసేటట్టయితే, మన శరీరంలో ఉన్న ఘన పదార్థం మొత్తం భూమిలో ఉన్న భూమికి దానికి తేడా లేదు. ఎముకలు మన శరీరంలో ఉన్నాయి. ఆ ఎముకకి దానికి భూమికి సంబంధం ఒకటే తత్వం అందులోనూ ఉన్నది. సో అదే మాదిరి మన శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ద్రవ పదార్థాలు కూడా దీన్ని మన శరీరంలో ఉన్న సమస్తమైన ద్రవ పదార్థాలు కూడా జలతత్వానికి సంబంధం ఉన్నది. మన శరీరంలో ఉన్న కామక్రోధాలు, ఈర్ష్యాద్వేషాలు, ఇవన్నీ కోపాలు, ఇవన్నీ కూడా
సో చురుకుతనం ఇవన్నీ కూడా అగ్నికి సంబంధం ఉన్నది. సరే వాయువు 5 ప్రాణవాయువులు 5 ఉపప్రాణాలు పంచప్రాణవాయువులతోనే మనం నడుస్తున్నాం, దానికి వాయువుకి సంబంధం ఉన్నది. మన ఆలోచనకి ఆకాశం దానికి సంబంధం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మన శరీరంలో పంచభూతాలతో మేళవించి ఉన్నది. మనం ఏమనుకుంటాము, చంద్రమా మనసో జాత, సూర్యో జాత నేత్ర, సూర్యుడు నేత్రాలకి అధిపతి, సూర్యుడు కళ రూపంలో కాంతి రూపంలో గమనించగలిగిన రూపంలో నేత్రాలకి సూర్యుడికి సంబంధం ఉన్నది. మన మనస్సుకి చంద్రుడికి సంబంధం ఉన్నది. ఆత్మకి పశుపతికి సంబంధం ఉన్నది, అంటే యజమాన స్వరూపుడికి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి అష్టమూర్తులు ఈ మాదిరిగా ఉన్నారు. విశ్వంలో ఉన్న అష్టమూర్తులు ఆ పంచభూతాత్మకంగా సూర్యచంద్రులుగా పరమాత్మగా ఉండేటట్టయితే, మన శరీరంలో పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో కళ్ళల్లో సూర్యతత్వం, మనస్సులో చంద్రతత్వము, ఆత్మలో పరమాత్మతత్వము, ఈ ఎనిమిది మేళవించి ఉన్నాయి. మరి విశ్వంలో ఉన్న సమస్త జీవుల్లో ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఈ అనుభూతి కలగచ్చు కదా, ఎందుకు కలగడం లేదు, మనకు ఎందుకు అవకాశం ఉన్నది అనేటట్టయితే, ఒక్కసారి చూడండి, విశ్వం అంతా ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టిలో సరైనటువంటి విధానంగా పంచీకృతమైనటువంటి విభజనతో ఉన్నటువంటి ఉన్నది శరీరాల్లో మానవ శరీరం మాత్రమే అని అర్థమవుతుంది. మనకన్నా చాలా శక్తివంతమైనటువంటి ఒక ఏనుబోతు ఉన్నది, ఒక బర్రె ఉన్నది, అయితే దున్నపోతున్నది. మనకన్నా చాలా శారీరకమైన బలం ఉండొచ్చు, కానీ దాని వర్టెబ్రల్ కాలం భూమికి హారిజాంటల్గా ఉంటుంది, దానికి పైకి పోయేదానికి అవకాశం లేని స్థితిలో ఉంటుంది. సో పంచీకృతమైనటువంటి విధానంలో కూడా దాని శరీరంలో అంటే పూర్తి పరిణితి ఇంకా అక్కడ పొందనట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు విశ్వం అంతా మనం అర్థం చేసుకున్నది ఏమిటి, పంచభూతాత్మకమైనటువంటి స్థితి, త్రిగుణాత్మకమైనటువంటి స్థితి, ద్వంద్వాత్మకమైనటువంటి స్థితి, వీటికి ఆధారభూతమైనటువంటి 11వది విశ్వాత్మకమైనటువంటి విశ్వాత్మ, లేకపోతే వ్యక్తిలో వ్యక్తాత్మగా మనం అర్థం చేసుకున్నప్పుడు, దీన్ని మన శరీరంలో ఎట్లా అనుభవించాలో కనుక చూసేటట్టయితే, ఒక్కసారి మీ కాళ్ళు చేతులు చూసుకోండి. కాలికి కానీ చేతులకు కానీ 5 చాలా స్పష్టంగా విడిపడినటువంటి వేళ్ళు, కాలి వేళ్ళు విడిపడి ఉంటాయి, చేతి వేళ్ళు విడిపడి ఉంటాయి. 5గా ఉండటం ఆ పంచీకృత శరీర పరమైనటువంటి సంకేతంగా మనం గమనించవచ్చు. ఈ పంచీకరణ స్థితిలో అంటే పరిణితి పొందినటువంటి శరీరాల్లో ఈ పంచీకృతమైనటువంటి పరిణితిని కేవలం మానవ శరీరంలో చూడటానికి ఆధారభూతంగా చేతులతో పనిచేసే చేతులకి, మనని ముందుకు తీసుకుపోయేది లేదా వెనక్కి తీసుకుపోయేదానికి అనుకూలమైనటువంటి కాళ్ళకి ఆ పంచీకృతమైనటువంటి విధానంగా వేళ్ళు ఉండటం చూడదు. అంగన్యాస కరన్యాసాల్లో కూడా నిత్యం చేసే సాధనల్లో వాటికి ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది సాధనాపరంగా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే కళ్ళతో నోటితో మనం మాట్లాడతాం, నోటితో మాట్లాడిన మాట కళ్ళతో కూడా మనం సైగ చేయొచ్చు, అంటే కళ్ళతో మాట్లాడలేకపోయినా కమ్యూనికేట్ చేయొచ్చు. అట్లా చేతులతో కూడా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంటే చేతికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ కరన్యాస సంగన్యాసాల ప్రత్యేకతకి సమన్వయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి త్రిగుణాత్మకమైనటువంటి సృష్టిలో మన శరీరంలో 3 భాగాలు చాలా స్పష్టంగా అధోభాగం, మధ్య భాగం, ఊర్ధ్వ భాగంగా మనకు కనపడతాయి. మహామంత్రాల్లో కూడా 3 విధానంగా త్రిపుటీకృతంగా ఆ మంత్ర భాగాల్ని పెట్టడంలో నుండి ప్రధానమైన భావం ఇదే. గాయత్రి మంత్రం ఉన్నది, గాయత్రి మంత్రం ఎంత భూవ స్వహ అని 3 వ్యాహృతులు చెప్తాం. 7 వ్యాహృతులు ఉన్నాయి కదా, 3 ఎందుకు చెప్తాను, 3 ప్రధానము. ఈ 3 ముందు అర్థం చేసుకో. పంచభూతాత్మకమైన సృష్టిలో త్రివ్యాహృతి పరంగా అంటే 3 కూటములుగా, మధ్య కూటమి, ఉత్తమ కూటమి, అధో కూటమి అంటాం. సప్తశతి పారాయణ మనం చూసేటట్టయితే ప్రాథమిక చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అంటాం. లలిత మంత్రాన్ని మనం చూసేటట్టయితే అందులో కూడా మహామాయ 3 రకాల కూటములు మనకు కనపడతాయి. సో ఓంకారంలో మనం చూసేటట్టయితే అకారం, ఉకారం, అకారం అనే 3 కనపడతాయి. విశ్వం అంతా 3 ఉన్నది. మన శరీరంలో 3 ప్రధానమైన శరీర భాగాలుగా కనపడుతున్నది. ఆ మాట మర్చిపోమోకండి.
దానికి అనుసంధానం చేసుకుని వీటిని ఏకీకృతం చేసేదానికి చేసే ప్రయత్నమే. రుద్రంలో మొదటి మంత్రం ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ త్రిపుటిని ఏకీకృతం చేసుకోవటమే త్రిపుర విజయము. ఈ మూడు నాశనమే ఒకటైపోవటమే త్రిపుర నాశనము, త్రిపురాసుర సంహారము. సో ఈ రెంటికి ఈ అన్వయం కూడా మన 5 కనిపించింది, మళ్ళీ 3 కనిపించింది. విశ్వం అంతా అనేక రకాలైనటువంటి ద్వంద్వాలతో ఏర్పడింది. మంచి చెడు, పొడుగు పొట్టి, లావు సన్నం, ఆడ మగ. మన శరీరంలో భృకుటి స్థానం దాకా ఉన్న స్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. అన్ని రెండుగా కనపడతాయి. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కిడ్నీలు, గుండెలో కూడా అది 2 భాగాలు, ఎడమ పైన కింద. సో 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు. ఒక్కసారి భృకుటి స్థానం దగ్గరికి వచ్చినాక భృకుటి కింద భాగం అంతా 2గా ఉన్నది. అక్కడి నుంచి ఒకటైపోతుంది. ఈ ఒకటైపోయినాక ఈ ఒకటైన తర్వాత అది ఏకీకృతం. అంటే ఇప్పుడు మనం ఏమైంది? 5, 3, 2, 1 మొత్తం ఎంతైంది? ఏకాదశం. ఈ ఏకాదశ తత్వాలతో సంపూర్ణమైనటువంటి పరిణితితో ఏర్పడ్డ శరీరం నీకు ఇవ్వబడింది. సో ఇందులో కీలకమైంది మనసు కాబట్టి ఆ మనస్సుని సరైనటువంటి డైరెక్షన్లో పెట్టి పొందవలసిన ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందు అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తోంది. ఒక్కసారి రుద్రతత్వాన్ని ఆలోచించుకోండి. మనం ఎప్పుడు ఏం చెప్తున్నాం? ఏకో రుద్ర అనేకో రుద్ర ఏకానేకో రుద్ర అంటే ఉన్నదంతా ఒకే ఒక రుద్ర స్వరూపం. చూద్దామంటే అనేకంగా ఉన్నది. అనేకంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడటమే సాధన అనే మాట 100 సార్లు రకరకాలుగా మనం చెప్పుకున్నాం. అందుకని ప్రధానమైన తత్వం ఏమిటి అంటే ఏకో రుద్ర. దాన్ని అనేకంగా చూస్తున్నాడు. అనేకో రుద్ర, అనేకో వైరుద్ర అంటే ఇప్పుడు అనంతో వైరుద్ర. విశ్వం అంతా రుద్ర. ఒక సూర్యరశ్మిలోంచి పడుతున్నటువంటి ఒక చిన్న కణంలో కూడా రుద్రతత్వాన్ని అనే మాటని 7వ అనువాకంలో చెప్పుకున్నాం. సో ఈ ఏకానికి అనేకానికి మధ్యలో నుండి సంధానం చేసే విధానంగా ఈ ఏకాదశం ఉన్నది. ఎన్నోసార్లు ఏకాదశి రుద్రాభిషేకం, ఏకాదశి పారాయణ, ఏకాదశి, ఈ రుద్ర ఏకాదశి, ఇవన్నీ మనం చేస్తుండడంలో అంతరార్థం ఏమిటంటే ఇండైరెక్ట్ గా ఇదే. సో ఈ ఏకాదశ తత్వాన్ని అనుభవం చేసుకోవటమే రుద్ర అనుభూతి. దాని మూలంగా మనం పొందే స్థితే విష్ణు యొక్క అనుభూతి. లేదు దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి చెప్తున్న మాట యొక్క అంతరార్థం మన నిత్య జీవితంలో అవగాహనకి రావటంతో పాటు అనుభవంలోకి రావటం అనగా అర్థం చేసుకోవచ్చు. సో దీనికి సరైనటువంటి విధానంగా శరీరం ఉన్నటువంటి జీవి కేవలం మానవుడే కాబట్టి దీన్ని సంపూర్ణమైన సద్వినియోగం చేసుకోండి అన్న సంకేతం. సో ఇక్కడ మనకి ప్రధానమైంది లేదు ప్రధానంగా అడ్డొచ్చేది మనస్సే కాబట్టి మనస్సు అనేది ఏంటి? ఒక్కసారి మనసు గురించి ఆలోచించండి. సంకల్ప వికల్పాత్మకం మనః. అనేకమైనటువంటి అనుమానాలు మనకి కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఈ అనేకమైనటువంటి అనుమానాలు కలిగించడానికి దాని సందేహము అన్నారు. ఆ సందేహాన్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటూ ముందుకు కనుక పోగలిగేటట్టయితే నిస్సందేహంగా ఉన్నది ఒకే ఒక పరమాత్మ అనుభూతి పొందగలుగుతావు అన్న సంకేతాన్ని ఈ 4 మంత్రాల్లో చెప్పటంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మేఘ్య విద్యుత్, ఈధ్యాయ అతప్యాయ. మేఘ్య అంటే నల్లటి మేఘము. ఆ నల్లటి మేఘం కనుక అడ్డం వచ్చిందంటే సూర్యకిరణాలు కూడా భూమి మీద పడకుండా ఉంటాయి. అంతటి ఘనంగా సూర్యకిరణాలకి అది అడ్డుపడగలుగుతుంది. సో అడ్డుపడగలుగుతుంది కానీ సూర్యకిరణాలని నాశనం చేయలేదు. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక అనుమానం మనకు కలగచ్చు కానీ ఆ అనుమానం మన యొక్క పురోగతిని తాత్కాలికంగా స్తబ్దత చేయొచ్చు కానీ నాశనం చేయలేదు. నాలో జీవ చైతన్యం ఉన్నది అనే భావన మనం గుర్తు చేసుకునేటట్టయితే ఆ భావన మన ముందుకు తీసుకుపోతుంది. సో ఈ నల్లటి మేఘం అనేది చాలా గాఢమైనటువంటి ఆయన భగవంతుడా కాదా? భగవంతుడు ఏంటంటే అంత పొట్టుగా ఎందుకున్నాడు? మన మాదిరిగా ఎందుకు ఆయన శరీరం వదిలిపెట్టాడు? హాస్పిటల్లో బాధపడటం ఏమిటి? 28 రోజులు డాక్టర్లు ఆయనకి ట్రీట్మెంట్ చేయటం ఏమిటి? ఇవన్నీ రకరకాల పనికొచ్చేవి, పనికిరానివి, రకరకాల సందేహాలు నిత్య సందేహాస్పదంగా మనసు ఉండే విధానంగా
కోటాను కోట్ల ఆలోచనలు కలిగే మనస్సుని ఆ తల భాగంలో పెట్టడం అనేది సంకేతంగా మనం చూసుకోవచ్చు. అంటే భగవంతుణ్ణి మనం చేరుకునేదానికి ఏది ఆధారభూతం అవుతుందో అదే దాన్ని కనుక సద్వినియోగం చేసుకోకపోయేటట్టయితే అదే ప్రధానమైనటువంటి అడ్డుగా మారుతుంది అన్న మాటని ఇక్కడ మనం ఈ తలపరంగా మనం గుర్తు చేసుకోవచ్చు. స్వామి ఈ పరంగా ఒక సందర్భంలో చెప్తూ, పోలీసు వాళ్ళు వేసుకునే డ్రెస్ మీరు ఎప్పుడన్నా చూసి ఉంటారు. పోలీసు వాళ్ళు అంటే మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు పాత రోజుల్లో నిక్కర్ వేసుకునేటప్పుడు చూస్తే దాన్ని గంజి పెట్టి అది టక్కన ఇట్లా నిలబడేటట్టుగా చేసేవాళ్ళు. సపోజ్ అట్లాంటి ఆ గంజి పెట్టినటువంటి డ్రెస్ని, ఒక్కొక్కటి కట్టెలాగా ఉన్నటువంటి డ్రెస్సుని ఒక సూట్ కేసులో సర్దేదానికి మనం ప్రయత్నం చేస్తే 2 కన్నా 3 కన్నా పట్టవు. వాటినే కాస్త నీళ్లు తల్లి ఐరన్ చేసి ఇస్త్రీ చేసి పెట్టేటైతే 10 జతలన్నా పడతాయి. అన్ఆర్గనైజ్డ్ మైండ్ అండ్ ఆర్గనైజ్డ్ మైండ్కి ఉన్నటువంటి తేడా ఇందులో గమనించండి. 4 కన్నా పట్టకపోవటం, 2 కన్నా 3 కన్నా పట్టకపోవడానికి కారణం అన్ఆర్గనైజ్డ్ గా ఆలోచన విధానం ఉండటం మూలంగా పట్టవు. అదే దాన్ని ఆర్గనైజ్డ్ గా మీరు చేసుకునేటట్టయితే కంపార్ట్మెంటలైజేషన్ అయిపోతాయి, అది ప్రెస్ అయిపోయి 10-15 కూడా పడతాయి. సో అట్లా మీరు మనోస్థితిని మార్చుకుంటున్నారా అన్న సంకేతం ఒక సందర్భంలో స్వామి ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అట్లా చేయటం వల్ల ఈ సందేహాలకి కారణమైనటువంటి మనసు కాబట్టి ఆ సందేహాన్ని నివృత్తి చేసుకొని అనుభవంలోకి దాన్ని పూర్తిగా తీసేసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారా, చేస్తే సఫలీకృతులవుతారు అన్న అన్వయాన్ని ఈ 4 మంత్రాలు మనకి ఇండికేట్ చేయటంగా మనం చూడొచ్చు. సో ఈ నామచతుష్టయం అన్నప్పుడు విశ్వాన్ని, విశ్వేశ్వరుని అష్టమూర్తి స్వరూపంగా మనం అనుభవంలోకి తెచ్చుకునే దానికి వీలైనటువంటి అవకాశం మనకు ఉన్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పటం అనేది ప్రధాన భావంతో, ఇప్పుడు మనస్సులో మనకి సందేహాలు కలుగుతాయి కాబట్టి అసలు ఈ సందేహాలు ఎట్లా ఉంటాయి, వాటి యొక్క స్థితిని కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేఘ్య అనేది నల్లటి మేఘం కాబట్టి సాధనలో సాధకుడికి వచ్చే సందేహంతో మనసు గందరగోళ స్థితికి పోయి ముందుకు పోలో వెనక్కి పోలో తెలియని ఒక తాత్కాలిక స్తబ్దత ఏర్పడుతుంది, లేదు ఒక రకమైన నిష్క్రియ స్థితి ఏర్పడుతుంది. అట్లాంటి స్థితిని సూచించేది ఈ మేఘం అనుకోవచ్చు. విద్యుత్ అనేది ఏమిటి? అట్లాంటి పరిస్థితుల్లో మానవుడు చేసిన ప్రయత్నానికి భగవంతుడు మార్గదర్శనం చూపించటానికి ఒక మెరుపు మెరిసినట్టుగా ఎన్నో మహత్తరమైన మంత్రాల గురించి మనం, వాళ్ళ యొక్క ద్రష్టల గురించి, వాళ్ళ యొక్క దర్శనాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఆ దర్శనం ఏమైంది, వాళ్ళు ఒక పర్టికులర్ మానసిక స్థితిలో ఉన్నప్పుడు, అంటే మనస్సుని ఏకాగ్రం చేసి భగవంతుడి మీద దృష్టి పెట్టి ఉన్నప్పుడు వాళ్ళ మనసులో కలిగిన సందేహానికి తళుక్కమని మెరిసి ఆ సందేహం నివృత్తి కలిగే విధానంగా భగవంతుడు చేసిన ఏర్పాటు అనుకోవచ్చు. అంతకుముందు చెప్పిన సంఘటన ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోండి. కణాద మహర్షికి, ఆయన పేరేమి, 2వ మహర్షి వ్యాకరణవేత్త, ఆ ఇద్దరికి మధ్యలో జరిగిన సంభాషణకి కణాదుడు, ఆ ఇద్దరు మహర్షుల సంభాషణలో సో ఆయన కలిగిన సందేహం ఏమిటి, ఆయన ప్రపంచానికి భగవంతుడికి సంబంధం లేదు, ప్రపంచం సూక్ష్మాతి సూక్ష్మ కణాల సముదాయము అంటాడు కణాదుడు. దానికి ఈ పాణిని మహర్షి ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతాడు. కానీ ఆయనకు సందేహం, ఇది ఏదో ఉన్నది నాకు అర్థం కాలేదు, భగవంతుడి మీద నేను ఆధారపడతాను అని తపస్సుకు కూర్చుని ఆయన తపస్సు చేస్తున్నప్పుడు స్వామి సాయంకాలం సంధ్యా సమయంలో తన డమరుకుతో 14 శబ్దాలు కలిగించడము, ఆ 14 శబ్దాలు 14గా ఈయనకి వినిపిస్తాయి. కానీ వాటి యొక్క అవగాహన పూర్తి కాక నందీశ్వరుడి దగ్గర పోయి ఆ విశ్వ విజ్ఞాన రహస్యం, విశ్వం ఎట్లా సృష్టించబడ్డది అన్న అనుమానం మీద మీ ఇద్దరు సందేహం కలిగింది కాబట్టి నీ సందేహ నివృత్తికి ఆ విశ్వ విజ్ఞాన రహస్యాన్ని భగవంతుడు నీకు చెప్పాడు. ఇందులో విశ్వ విజ్ఞాన రహస్యం నాకు అర్థం కాలేదు, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్తాడు, ఐవున్ అంటే ఐవున్ కాదు, అ, ఇ, ఉ అనే 3 అక్షరాలు. అరులుక్ అంటే
అరు అరు అలు అలు అనే అక్షరాలు అందరూ చెప్తున్నారు. ఈ అక్షరాల పరంగా ఓంకారాన్ని 50 ముక్కలుగా నేను విభజించి ఈ విశ్వాన్ని ఏర్పాటు చేశాను అన్న మాట ఇండికేట్ చేస్తున్నప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు నందీశ్వరుడు చెప్పిన వివరానికి. ఆ తర్వాత ఆ పాణిని మహర్షి ఈ కణాదుడి యొక్క థీరీని నెగేట్ చేసి ఇది విధానం విశ్వ సృష్టి ఇట్లా ఏర్పడిందని చెప్పినప్పుడు ఆయన దీన్ని ఒప్పుకోనప్పుడు ఈయన చెప్పిన మాట ఇది నా స్వయంకృతమైనటువంటి మేధతో నేను చెప్పిన మాట కాదు, భగవతత్వమైనటువంటి జ్ఞానం అనగానే ఆయన సందేహించినప్పుడు భగవంతుడి యొక్క ఓంకార శబ్దం వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచి నమ్మేటట్టుగా చేయగలుగుతుందన్న సంఘటన మనం వెనక చెప్పుకున్నాం. అంటే సందేహం కనుక కలిగినప్పుడు ఆ సందేహాన్ని తీర్చమని కనుక భగవంతుడిని స్పష్టంగా నిర్ద్వందమైన మనసుతో కనుక మనం ప్రార్థన చేసేటట్టయితే సర్వ సందేహ నివారక స్వరూపుడు భగవంతుడు కాబట్టి ఆ సందేహాన్ని నివారిస్తాడు. ఈ పరంగా మనం స్వామి గురించి సర్వ సందేహ నివారక అంటాం స్వామిని. అంతేకాదు సనాతన సారథి అంటాం. ఏంటి ఇప్పటికీ మనకే కాదు విశ్వంలో దేవతలకైనా సరే ఎప్పుడు ఏ మాదిరి ఎక్కడ ఏ మాదిరి సందేహం కలిగినా ఆ సందేహాన్ని తీర్చగలిగిన దక్షిణామూర్తి తత్వం ఎవరయ్యా అంటే కేవలం పరమేశ్వరుడు మాత్రమే. అందుకనే శివాయ గురవే నమః, శివుడే విశ్వానికి గురువు అన్న మాటలో అంతరార్థం అది. సో ఈ మనకి కలిగే సందేహాల్లో చాలా బలమైనటువంటి సందేహాలు మన ముందుకి వెనక్కి పోనీయకుండా చేసే సందేహాలు కొన్ని కలగచ్చు. అట్లాంటి సందేహాల్లో ఒక మెరుపులాగా ఒక సంబంధమైనటువంటి ఆ సందేహ నివృత్తి చేసి మనని ముందుకు పోయేటట్టుగా చేయటం స్వామి అనేక రకాలుగా చేయడం మనం చూడొచ్చు. సో దాన్ని ఇండికేట్ చేస్తున్నది విద్యుత్ అనే మాటతో ఆ సందేహం కలిగించటము. అజ్ఞాని ఏదైతే అజ్ఞాన మార్గంలో ఉండి దాని మీదే ప్రేమ ఉన్నవాడికి సందేహంతో దూరం పోయేటట్టు చేసేవాడు భగవంతుడే సుమా. ఎవడైతే స్వామి నాకు సందేహం కలిగింది నువ్వే దిక్కు అని ఎవడైతే స్వామిని శరణాగతి పెడతాడో వాడికి ఆ సందేహ నివృత్తి చేసేవాడు కూడా భగవంతుడే సుమా. ఈ 2 లక్షణాల్లో ఏ లక్షణం నువ్వు పట్టుకుంటావు జాగ్రత్త అనే హెచ్చరిక అందులో చూడొచ్చు మనం. ఆ తర్వాత వచ్చే మంత్రంలో ఈధి ఐచాన్, ఈధి అంటే ఏమిటి? తెల్లటి మేఘం అంటే సందేహం లేదు. ఆ స్తబ్దత నివారణ స్తబ్దత పోయింది. ఆ ఏర్పడిన తర్వాత చూడండి సానుకూలమైనటువంటి మనోస్థితి అనుకోవచ్చు. ఇదేమిటి? సూర్యకాంతికి అడ్డుపట్టలేదు, సూర్యకాంతిని ప్రసరింపజేసే విధానంగా ఉన్నది. ఆ స్థితిని ఈ ఈధ్య అనే స్థితిలో మనకి ఇండికేట్ చేస్తున్నారు. ఆ తర్వాత స్థితిని అతప్య అంటున్నారు. తప్య అంటే తెల్లటి స్పష్టమైనటువంటి సూర్యకాంతి. ఎప్పుడైతే మనసు ప్రశాంతత అవుతుందో ఆ ప్రశాంతమైనటువంటి మనసులో భూత భవిష్యత్ వర్తమానాలు 3 విడివిడిగా 3 పళ్ళాల్లో పెట్టిన విధంగా సృష్టి స్థితి లయాలు మొత్తం కూడా గోచరిస్తూ ఉండే స్థితి. ఆ స్థితి నువ్వు మానసికంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో పొందొచ్చు. ఆ సర్వ సందేహాలు నివృత్తి చేసే ఆ సనాతన సారథి ఎవడయ్యా అంటే పరమేశ్వరుడే అన్న ఇండికేషన్ని ఇందులో మనం చూడొచ్చు. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి మీరు ఆల్రెడీ అందులో చదువుకున్న సంఘటన ఒకసారి కనుక మనం గుర్తు చేసుకునేటట్టయితే స్వామి అనుభూతి ఇచ్చారు. నాకు జరిగిన సంఘటనే చెప్తున్నాను. స్వామి అనుభూతి ఇచ్చారు, తానే జ్యోతిర్మయ స్వరూపుడు అనుభూతి ఇచ్చారు. మానవ మైండ్ దట్టు కొంచెం సైంటిఫిక్గా ఆలోచించేవాడి మైండ్ ఎంత అనుమానాస్పదంగా ఉంటుందో చూడండి. నాకు కలిగిన సందేహం ఏమిటి? స్వామి సాక్షాత్తు జ్యోతిర్మయంగా దర్శనమిచ్చి నేను జ్యోతిర్మయ స్వరూపుని రా అని చెప్తే నాకు వచ్చిన సందేహం ఏమిటి? నిజంగా ఆయన జ్యోతిర్మయ స్వరూపుడా, లేదా నాకు ఏదన్నా హార్ట్ అటాక్ లాంటిది వచ్చి కళ్ళు బయలు గమ్మి నేను జ్యోతిర్మయ దీన్ని చూశానా? అది నాకు వచ్చిన సందేహం. నేను చేతన అచేతన 2 గాని మధ్య స్థితిలో వాడెవడో నోట్లో టాబ్లెట్ ఎవడో నాకు తెలియదు పాపం. ఆయన చాలా ప్రేమతో ఈయనకేదో హార్ట్ అటాక్ వచ్చింది అని ఆ సార్ పెట్టి ఏం టాబ్లెట్ కూడా తెలీదు, దాన్ని నోట్లో పెట్టి మీరు సపరచండి బాగుంటాయని కూర్చోబెట్టాడు. అంటే ఏమన్నమాట? మానవ మనస్తత్వంలోనే ఈ సందేహాస్పద అనేది ఉన్నది. ఆ సందేహం ఎంత గాఢంగా ఉండేటైతే భగవంతునికి అంత దూరంగా అయిపోతావు. నిస్సందేహమైనటువంటి స్థితి మానవుడికి సాధకుడికి చాలా అవసరము అన్న ఇండికేషన్ని ఈ 4 నామాలు, ఈ 2 మంత్రాల యొక్క 4 నామాల్లో చెప్తున్నారు. అంటే 8 రకాల సాధన అవస్థలు, సాధకులు, విధానాలు అనేక సంసార కూపంలో ఇరుక్కుపోయిన వాడి దగ్గర నుంచి
సాకార నిరాకార అనుభూతులు పొందిన వాళ్ళ దాకా ఇండికేట్ చేస్తున్నటువంటి ఆ 8 తత్వాలతో పాటు ఈ మనస్సు అనేది ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా కొత్త కొత్త అనుమానాలు కలిగించే శక్తి కలది అన్నమాట మర్చిపోమోకండి. మీ కళ్ళ ముందే సాక్షాత్తు భగవంతుడిని ప్రత్యక్షం చేసి చూపించినా కూడా ఇది భగవంతుడా కాదా అనే అనుమానం మీకు రావచ్చు. అట్లాంటి స్థితి దాటి ముందుకు పోయినప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుభూతి అన్న సంకేతాన్ని ఈ మంత్రద్వయం మనకి ఇండికేట్ చేస్తోంది. సో దీనికోసమే సాధారణంగా స్వామి చెప్పే మాటలు ఎంత నిర్ద్వందంగా ఉంటాయో చూడండి. కృష్ణ అవతారం నిజంగా జరిగిందే లేదా, ఇదంతా భాష్ నాన్ సెన్స్, ఇట్లాంటి వాళ్ళకి కళ్ళతో చూస్తే కానీ అనుమానం తీరని వ్యక్తులు ఇవాళ సమాజంలో ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆయన సాక్షాత్ కృష్ణుడి యొక్క కౌస్తుభమణిని సృష్టించి మరీ చూపించారు. అంటే ఇట్లాంటి స్థితులు వెనకటి అవతారాల్లో చేయలేదన్నప్పుడు ఆ వెనకటి అవతారాల్లో ఈ మాదిరి సందేహాస్పదమైన మనుషులు లేరు కాబట్టి ఈ అవసరం లేకపోయింది. అందుకనే ఎంత పెద్ద తప్పు చేసేటైతే అంత పెద్ద ఆఫీసర్ మనకు వస్తాడంటే అర్థం ఎంత పెద్ద ఆఫీసర్ వస్తే అంత గొప్పని కాదు, అంత ఎక్కువ అధ్వాన స్థితిలో మనం ఉన్నాము అని తెలుసుకుని ఎక్కువ ప్రయత్నం చేసి మనం అందులో బయటపెట్టంగా మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల హయ్యెస్ట్ అవతారం వచ్చింది అన్న సంతృప్తి సంతోషం కరెక్టే, కానీ హయ్యెస్ట్ అవతారం రావాల్సిన స్థితి ఏర్పడటం అనే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనం చేసేటట్టయితే ఏ కొంచెం ప్రయత్నం చేసినా సరే కించిత్ ప్రయత్నానికి కూడా అఖండమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్వామిగా మనని ఉద్ధరించే తత్వం సమీపంగా మనం ఉన్నాము. కాబట్టి సర్వ సందేహ నివారక స్థితి మనం పొందొచ్చు అన్నటువంటి స్థితి. ఈ పరంగానే స్వామి ఒక సందర్భంలో సూచించినటువంటి శ్లోక రూపమైనటువంటి భావన భస్మధరస్య స్వమూర్తి చిత్రపటించ దాతృక. అంటే దీనికి అనేక రకాలైన సందేహాలు మనుషులు కలుగుతూ ఉంటాయి, అనేక రకాల అవిశ్వాసాలు కలుగుతూ వాళ్ళ అంటే ఆధ్యాత్మిక ప్రయాణ మార్గంలో దూరం అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి వచ్చే వీటిని తొలగించేదానికి జన అవిశ్వాసయుక్త ఏతత్కృత దోష సంభవే ఇదం ప్రత్యక్షయేత్వంచ తస్మై శ్రీ గురవే నమః. అష్టమూర్తి గురుస్వరూపంగా సమస్తమైనటువంటి సందేహాల్ని నివారణ చేస్తూ అనేక రకాలుగా స్వామి మన ముందు తన యొక్క ప్రత్యక్షతని ప్రదర్శించడానికి కారణం మన అనుమాన నివృత్తి కోసమే చేస్తున్నారు అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అట్లాగే పూజార్థే విగ్రహదాత్రే భక్తి వృద్ధి కరాయచ మనో నిశ్చలత దాత్రే నమో వాకన్ నమోస్తుతే. ఎందుకు ఆ విగ్రహాలు ఇవ్వటం? విగ్రహం ఇచ్చింది భక్తి పెరిగేదానికి. శ్రీడి అవతారంలో వారికి శివలింగం ఇప్పించిన లేదు, ఈ అవతారంలో ఎన్ని కోట్ల మందికి ఎన్ని ఇచ్చారో మనకి తెలియదు. ఆ ఇటంలో ఉద్దేశం ఏమిటంటే ఆ భక్తి ప్రపత్తి పెరిగి, అంటే విగ్రహంలో భగవంతుడు లేడు అని స్వామికి తెలియదని కాదు, భక్తిని పెంచుకోవటం మూలంగా ఆ విగ్రహంలో కూడా మనం దర్శించగలం. అష్టమూర్తి స్వరూపంగా విశ్వమంతా వ్యాపించినటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కడన్నా నువ్వు చూడగలుగుతావు, కానీ దానికి ఆధారమైంది భక్తి. దాన్ని పెంచుకుంటే నువ్వు దొరుకుతుంది అన్న ఆ స్థితి మనం కలిగించేదానికి భగవంతుడు మనకి ఇస్తున్నట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో పూజార్థే విగ్రహదాత్రే భక్తి వృద్ధి కరాయచ. ఎందుకు ఇది? మనో నిశ్చలత దాత్రే నమో వాకన్ నమోస్తుతే. మనస్సు నిశ్చలమైతే తప్ప ఈ సందేహాల నివారణ కావు. కాబట్టి ఆ మనో నిశ్చలత కోసం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు స్వామి అని అన్వయం చేసుకునేటట్టయితే మన పురోగతి స్పష్టంగా ముందుకు మనం పోగలుగుతాము అని అర్థం చేసుకోవచ్చు. దానికే నెక్స్ట్ భస్మధారస్య మూర్తి చిత్రపఠంచ దాతృక వేద్య వైభవయుక్తాయ నమోవాక నమోస్తుతే. ఫోటోలోంచి విభూతి వస్తోంది. విభూతికి కారణం ఫోటోనా లేతే స్వామి కనుక ఫోటోలోంచి విభూతి తెప్పిస్తున్నప్పుడు మనకి ఆధారం స్వామే కదా. సో ఆ నమ్మకంతో మనం ముందుకు పోగలుగుతున్నామా? ఆ నమ్మకంతో మనం కనుక ముందుకు పోగలిగేటట్టయితే ఎస్, ఆయన మన అనేక రకాలుగా అనుగ్రహించడానికి ఎవరు రెడీగా ఉంటారు భగవంతుడు అన్న పరమైనటువంటి అన్వయాన్ని, ఆ సూచనలని ఈ మంత్రద్వయం మనకి సూచిస్తోంది. సో అంటే
సాధనలో అనుమానం రావటం లేదు, సమాజంలో జరుగుతున్నటువంటి స్థితుల్లో అనేక రకాల మంచి చెడులు మనం చూస్తున్నప్పుడు అనుమానం రావటం అనేది సహజం. కాబట్టి దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా పూర్తి భగవంతుడి మీద నమ్మకంతో మనం ముందుకు సాగటం అనేది కనుక ధ్యేయంగా పెట్టుకుంటే మెరుపు లాంటి స్థితి ఏర్పడి ఆ అనుమానం అదృశ్యం అవుతుంది. అంతేకాదు సుమా, అంతటితో కాకుండా స్పష్టమైనటువంటి అసలు అనుమానానికి ఆస్కారమే లేని పరుచుకున్నటువంటి సూర్యకాంతి లాంటి స్థితి కూడా నువ్వు పొందొచ్చు. సో తాత్కాలికంగా అనుమాన నివృత్తి పొందటం జరిపించేది విద్యుత్ మేఘం లాంటి, మేఘానికి మెరుపు లాంటి స్థితి అయ్యేటట్టయితే అసలు అనుమానం అనే స్థాయే లేకుండా, ఇప్పుడు మార్కండేయ మహర్షి ఉన్నాడు, ఎన్ని కల్పాలు చూశాడో, ఎంతమంది ఎన్నిసార్లు సృష్టి స్థితి లయాలు చూశాడో, ఆయనకి మళ్ళీ సృష్టి పోయింది మళ్ళీ లయం అవుతోంది అన్న అనుమానం ఆయనకి ఏమైనా ఉంటుందా? స్వయంగా తన అనుభవంలో తనే చూశాడు. ఓ జలప్రళయం వచ్చింది, ఈయన ఆట ఆడుకుంటున్నాడు, నా తామరాకు మర్రి ఆకు మీద కాలి బొట్టం వేలు నోట్లో వేసుకుని చీకుతున్నటువంటి ఆ కృష్ణుడు ఈ జగద్రక్షకుడే కూడా ఈ మాదిరిగా. ఇవన్నీ అనుభవం పొందిన వాడికి అనుమానానికి ఆస్కారం అనే స్థితిని ఆ సూర్యరశ్మితో మనం సూర్యరశ్మి పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో సాధక ప్రియుడు భగవంతుడు కాబట్టి కొన్ని సందర్భాల్లో సమాజ శ్రేయస్సు కోసం ఉద్దేశపూర్వకంగా సాధకుల్ని ప్రోత్సహించేదానికి, అంటే తన ఉనికిని ఆ మాదిరిగా చెప్పటం మూలంగా వాళ్ళ సందేహాలు నివృత్తైపోయి సంపూర్ణమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహ సాహసాలతో, ధైర్య సాహసాలతో సాధన చేసుకునేదానికి అవకాశం కోసం ఏర్పాటు చేసేవే ఈ భస్మం. అనేక రకాలుగా ఫోటోలోంచి విభూతి రావటం, ఇంకోటి. దీన్ని ఆ పరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు మన సాధనాపరమైన వృద్ధికి ఇవన్నీ మనకి దోహదం అవుతాయి. ఈ మొత్తాన్ని స్వామి ఒక్క మాటలో మనకి చెప్పిన మాట ఏమిటి? సంస్కారాత్ చమత్కార. అంటే సంస్కారం, మనిషిలో సంస్కారం కలిగించేదానికి ఈ చేస్తున్న చమత్కారం కింద భావించండి. వెనక ఎప్పుడో చెప్పిన ఒక సంఘటన మీరు ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. స్వామి యొక్క లీలలకి ప్రభావితుడై స్వామి అంటేనే లీలలు అన్న భావంతో వచ్చిన ఒక స్టూడెంట్కి స్వామి చూపించిన లీల ఎవరికో గొలుసిస్తూ, ఆ గొలుసుని ప్రత్యేకంగా ఇప్పుడు మ్యాజిక్ చేసేవాళ్ళు ఏ మాదిరిగా మ్యాజిక్ లో కొత్తగా సృష్టించేదే ఉన్నది, మనని భ్రమ కలిగించటమే. ఆ మాదిరిగా ఒక భక్తుడికి గొలుసేయడం చూసినాక ఈ స్టూడెంట్కి అయోమయమైన స్థితి. అరే, నేను స్వామిని భగవంతుడు అనుకున్నాను, ఇది అనుకున్నాను, అది అనుకున్నాను, ఏమిటి మామూలు మెజిషియన్ లాగా షర్టులో నుంచి గొలుసు తీసి వాడు ఎవడికో ఇచ్చారు, చి నేను పొరపాటు చేశాను, ఇవన్నీ బాధపడుతుంటే ఆ సాయంత్రం వాడిని ఇంటర్వ్యూకి పిలిచి వాడికి ఒక ఉంగరం ఇచ్చారు. ఆ ఉంగరం ఏమిటి? వాడు చూస్తుండగా స్వామి చేతిలో నుంచి అరిచేయిని చీల్చుకుని, ఆ చీల్చుకున్నటువంటి అరిచేతిలోంచి ఉంగరం బయటికి రావడం వాడి కళ్ళతో వాడు చూశాడు. ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే స్వామి చెప్పిన మాట చాలా సింపుల్గా, నువ్వు అంతకు ముందు చూసింది ఒక మ్యాజిక్, ఇది రెండో మ్యాజిక్, ఈ రెండు మ్యాజిక్లు పట్టుకోమాక, ఈ రెండిటికి ఆధారమైనటువంటి శక్తిని పట్టుకో, అందుకు నువ్వు ఇక్కడికి వచ్చింది అని చెప్పారు. విభూతి వచ్చింది ఫోటోలో, ఫోటోలో వచ్చిన విభూతి ఫోటోని పట్టుకోవటం కాదు, ఆ విభూతికి ఆధారమైన తత్వాన్ని పట్టుకోండి. విశ్వం అంతా చైతన్యం చేస్తున్న ఆ పరమతత్వాన్ని పట్టుకునే దానికి ఇవన్నీ కూడా మనల్ని చేసేదానికి చేసిన చమత్కారంగా సృష్టిని కనుక మనం భావించగలిగేటట్టయితే అష్టమూర్తి తత్వంలో విశ్వం అంతా వ్యాపించి ఉండటమే హైయెస్ట్ చమత్కారం. సో ఈ చమత్కారం చూస్తూ కూడా చిన్న వాటికి మనం భ్రమపడాల్సిన అవసరం లేకుండా ముందుకు పోయే మనోస్థిరత్వం, ముందు మనోస్థైర్యం కావాలి, తద్వారా మనోస్థిరత్వాన్ని పొందాలి. అప్పుడు మనం పొందగలిగినటువంటి అనుభూతిని నిత్య నూతనమైనటువంటి సర్వకాల సర్వావస్థల్లో పరుచుకున్నటువంటి సూర్యకాంతి లాంటి నిశ్చల నిస్సంశయమైనటువంటి అనుభూతి మనకి లభ్యమవుతుంది అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికి ఒక ప్రత్యక్షమైన అన్ని మనకి ప్రత్యక్ష ఉదాహరణ కొంత చెప్పుకున్నట్టయితే కొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జూమ్ సాయి కథ ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఆ కథాపరంగా ఒకసారి మనం ఆలోచించేటట్టయితే జూమ్ సాయి అంటే వాడు నార్మల్ ఫెలో కాదు.
నాసా వాళ్ళ చాలా ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్ అనుకున్నటువంటి కుజుడు మీదకి, అంగారకుడి మీదకి రాకెట్ పంపించేదానికి చేసిన ప్రయోగంలో ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎలక్ట్ చేసుకున్నటువంటి హైలీ పెయిడ్ ఏషియన్ నేషన్ అతను, ఇండియా ఏషియన్ పర్సన్ అతను. చిన్నప్పటి మట్టి కూడా తల్లి బుద్ధుడు దేవుడు అనే ఆ సంస్కారం నేర్పించినటువంటి ఆ వాతావరణంలో పెరిగి దేవుడు అంటే నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, చాలా నిరాడంబరమైనటువంటి జీవి, భగవంతుడు అంటే నమ్మకం ఉన్నది కానీ లౌకికమైన జీవితంలో ఉన్నాడు, హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు, 24 గంటలు ఆలోచిస్తూ దాని మీదనే తపస్సులాగా ఒక ప్రక్రియలాగా చేస్తూ ఎట్లయినా రాకెట్ని మార్స్ మీదకి పంపించాలనే తపనతో అతను చేస్తున్న ప్రయత్నాలు 9 సార్లు ఫెయిల్ అవుతాయి. 9 సార్లు ఫెయిల్ అవటం అంటే కొన్ని కోట్ల డాలర్లు వేస్ట్ అయిపోయింది, ఇంత నేను ప్రజాధనానికి ఇంత నాశనానికి కారణమైనాను అని అతనికి చాలా మనస్తాపం కలిగింది. అంటే అధైర్యం వచ్చేసేసిందండి, నా వల్ల కాదు, నేనేం చేస్తాను, నా వల్ల. హైయెస్ట్ నాలెడ్జబుల్ సైంటిస్ట్, చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నంతో మానవ ప్రయత్నం పూర్తిగా చేసినవాడు. ఎప్పుడైతే అనుమానం కలుగుతుందో సందేహం వచ్చింది, భయం వచ్చింది, సందేహంతో పాటు భయం వస్తుంది. ఈ సందేహం భయం కలిగినప్పుడు కలిగే ఆలోచన ఆత్మహత్యా ప్రయత్నం. అతని వెనకటి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా సరే భగవంతుడికి చెప్పి చేయటం, అన్నం తింటున్నాను భగవంతుడికి చెప్పి తిన్నాను, గాలి పీల్చాను భగవంతుడికి చెప్పి తెలిస్తే వాడు గొప్ప యోగి. అట్లా ప్రార్థన చేసి భగవంతుడికి చెప్పి ఆత్మహత్య చేసుకుందాం అని చేస్తున్న ప్రార్థనలో కళ్ళు మూసుకుని ప్రార్థన మొదలుపెట్టి పెట్టంగానే అతని మనసుకి ఏ ఫార్ములా తను ఫెయిల్ అయినాడో అందులో ఏ మార్పులు చేయటం మూలంగా సక్సెస్ అవుతుందో ఆ ఫార్ములా తన మనసుకి వినిపించటం, కంటికి గోచరించింది. అంటే కంటికి గోచరించింది, మనసుకి రెండూ మనసులోనే జరిగినాయి. మూసుకున్న కళ్ళకి అంతర్గతమైనటువంటి నాదం, అంతర్గతమైనటువంటి దృశ్యం, ఈ రెండు కలిసి శబ్ద నాద రూపపరంగానే మనకు అనుభూతి కలుగుతుంది. అవి మామూలు చెవులతో కానీ మామూలు కళ్ళతో కానీ చూడగలిగింది కాదు, అంతరింద్రియాలతో చూడగలిగినటువంటి ఒక అనుభూతి. ఓహో ఇదే ఫార్ములా అని ఎప్పుడైతే అది కలిగిందో చాలా ఆశ్చర్యంతో పాటు సంతోషంతో ఈ ఆత్మహత్య సంగతి మర్చిపోయినాడు. స్ట్రేట్ అవే వచ్చాడు, దెన్ హీ అడాప్టెడ్ దట్ ఫార్ములా, సక్సెస్ అయినాడు. ఓ పెద్ద గొప్ప ఎపలాసు అవన్నీ అయిపోయినాక తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత పుట్టపర్తి వచ్చినప్పుడు ఏ వాయిస్ అతనికి వినిపించిందో, ఎట్లా ఫార్ములా చెప్పబడిందో అది కేవలం భగవాన్ సత్యసాయి అనే మాట తెలియటంతో కళ్ళనీళ్ల పర్యంతం కావటమే కాకుండా వెంటనే అతను చేసిన పని, ఓహో విశ్వం మొత్తానికి ఆధారమైంది ఒకే ఒక చైతన్యం భగవంతుడు. సో లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఆన్ దట్. మిగతా చిన్న చిన్నవన్నీ ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ వేస్ట్. అది కంక్లూషను. దానికి తర్వాత పూర్తిగా తను అప్లై చేసుకుని he became a great devotee. So there is a different story. దీన్ని మనం ఆ విద్యుత్యాయతో మనం పోల్చుకోవచ్చు. కలిగిన సందేహం ఎంతవరకు తీసుకుపోయింది? ఆత్మహత్య చేసుకునే స్థితి దాకా తీసుకుపోయింది. దుర్మార్గుడు కాదు, గొప్ప సాధకుడు, భగవంతుని పూర్తిగా నమ్మినవాడు, సంపూర్ణమైన మానవ ప్రయత్నం చేసేవాడు. సో భగవంతుని నమ్మటము, మానవ ప్రయత్నం చేయటము అనే 2 లక్షణాలు మనలో సంపూర్ణంగా ఉండేటట్టయితే అడక్కపోయినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మెరుపు రూపంలో మనకి లభ్యం అవుతుంది అన్న ఇండికేట్ చేయటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే కొంచెం కనుక మనం ఎక్స్టెండ్ చేసి ఆలోచించేటట్టయితే ఈ మంత్రాలన్నీ 169 మంత్రాలు లేదు, మొత్తం 43 ప్రధానమైన మంత్రాలు ఎట్లా వీళ్ళు దర్శించారనేది, ఆ ఋషులకి ఆ మంత్రం దర్శనం కావటం లేదా శబ్దం వినపడటం అనేది ఎట్లా భగవంతుడి యొక్క దయ మూలంగా, భగవంతుడి యొక్క అనుగ్రహ ప్రదర్శన మూలంగా ఇది పాణిని మహర్షికి ఆ శబ్దాలు వినపడ్డట్టుగా ఎట్లా కనపడ్డది అనేది మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా ఈ 7వ అనువాకంలో నుండి ఈ మంత్రద్వయం మనకి ఇండికేట్ చేయటం చూడొచ్చు. ఆ ఋషులకే కాదు మనకైనా ఆ అనుభూతి ఇచ్చేదానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. సాధన చేసేదానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్న ప్రశ్న ఈ జూమ్ సాయి యొక్క ఎక్స్పీరియన్స్ మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీనిలో పెద్దవాడు మనకి చెప్పే మాట ఏమిటంటే 2 మాటలు చెప్తారు. ఆ 2 నా విష్ణు పృథ్వీపతి నా ఋషి కృతే కావ్యం అని. ఒక కావ్యం సృష్టించబడాలంటే వాళ్ళలో ఋషి అంశం ఉండాలి.
అట్లాగే ఏదన్నా పరిపాలన చేయాలి, అధికారం చేయాలి, వాడు చీఫ్ మినిస్టర్ అయినాడు, ప్రైమ్ మినిస్టర్ అయినాడు, ఇంకోడైనాడు, లేదా ప్రెసిడెంట్ అయినాడు. వాళ్ళు విష్ణుమూర్తి యొక్క అంశం ఉండాలి. ఈ జన్మలో కొన్ని దౌర్భాగ్యమైన పనులు చేస్తూ ఉండొచ్చు. ఆ వెనక జన్మ పరంపరగా వాడికి ఆ విష్ణుమూర్తి యొక్క అంశం ఉంటే తప్ప వాడికి ఆ అధికారం రాదు. దుర్వినియోగం చేశాడు, దాని ఫలితం వేరే ఉంటుంది. సద్వినియోగం చేశాడు, దాని ఫలితం వేరే ఉంటుంది. కానీ ఆ భగవంతుడి యొక్క అంశ, విష్ణుమూర్తి యొక్క అంశలేంది వాడు పృథ్వీపతి కాడు, ఋషి యొక్క అంశలేంది కావ్యకర్త కాడు అన్న మాటని పెద్దవాళ్ళు చెప్పిన మాటగా, ఈ పరంగా చెప్పిన మాటగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు స్వామి అవతారం రూపంలో మనకు వచ్చారు? అవతారం రాబోయే ముందు వంది మాగధులాగా ఒక మహారాజు వస్తుంటేనే వంది మాగధుడు బహుపరాకు చెప్తూ రాజు వస్తున్నాడు అని చెప్పి మనకి ఇండికేట్ చేస్తారు. అదే మాదిరిగా యుగ వైతాళు స్వామి అవతారానికి ముందు ఈ ఈ దోవని పేవు చేసి రెడీ దానికి పెట్టేదానికి ఎంతో మంది మహర్షులు రకరకాల రూపాల్లో ఈ మామూలు శరీరాలు ధరించి మన మధ్యలోకి వచ్చి వాళ్ళని గైడ్ చేశారు అన్న మాటని స్వామి ఒక సందర్భంలో, ఇది సైంటిఫిక్ యుగం కాబట్టి ఐన్స్టీన్, నీల్స్ బోర్, మ్యాక్స్ ప్లాంక్, వీళ్ళంతా మీరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మామూలు అనేక దేశాల్లో పుట్టినటువంటి ఏదో గొప్ప గొప్ప సైంటిస్ట్ అనుకుంటున్నారు. వీళ్ళంతా కూడా సప్త ఋషుల యొక్క అంశాలుగా వచ్చారు కాబట్టి వాళ్ళవి సాధ్యమైనవి. వాళ్ళు కొత్తగా కనుక్కున్నది కాదు. తర్వాత ఓహో ఇది వేదంలో ఆల్రెడీ ఉన్నది, ఇది ఐన్స్టీన్ పేరు పెట్టారు, లేదా వేదంలో ఆల్రెడీ ఉన్నది న్యూటన్కి అప్పచెప్పారు, ఇవి మాట్లాడతారు. అంటే ఆల్రెడీ ఉన్నది మన అనుభూతం పోయింది, మనకు అర్థమే లేదు. మన సెల్ ఫోన్ ఎక్కడో మర్చిపోయినాం, ఎక్కడ పెట్టామో మనకు కనపట్టలేదు. ఏం చేస్తాం? ఒకసారి కాల్ చేస్తాం, కాల్ చేసి ఓహో ఇక్కడ రింగ్ అవుతోంది, పోయి వెతుకుతాం, దొరుకుతుంది. అట్లా వీళ్ళని మనకి పంపించారు. అంటే ఏదైతే మనం మర్చిపోయినామో, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసేదాన్ని కూడా ఎవడంటే వాడు గుర్తు చేయలేడు. కాబట్టి ఆ పోయిన సెల్ ఫోన్ని మనం కళ్ళతో పట్టుకోలేకపోయినాం, ఇంకొక సెల్ ఫోన్తో పట్టుకున్నాం. అట్లా మళ్ళీ దాన్ని పట్టుకోగలిగేదానికి భగవంతుడు ఈ సప్తఋషుల యొక్క అంశాన్ని పంపించి కొంత అజ్ఞాన ప్రేరకంగా మన బుద్ధిని పొదును పెట్టే ప్రయత్నం చేశారు అన్న పరంగా, తర్వాత ఆయన అవతారం వచ్చింది పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక యాంగిల్లో మనం చూసేటట్టయితే, సపోజ్ కంసుడికి వాడు పరమ దుర్మార్గుడు, వాడికి భగవంతుడు ఎందుకంత అవకాశం ఇచ్చాడు, వాడు చావబోయే ముందు ఎందుకు చెప్పాడు? ఇవాళ కంసుడు దుర్మార్గుడు, వాడి వెనక జన్మల్లో ఉన్నటువంటి చేసిన మహాయోగాల మూలంగానే వాడు రాజు అయినాడు, కృష్ణుడికి అంత దగ్గర అయినాడు, కృష్ణుడిని ఆకర్షించి వాడి చేత చంపబడ్డాడు. ఆ శిశుపాలుడు కానీ దంతవక్తుడు కానీ వీళ్ళంతా కూడా ఇవాళ మనం చూసి నిర్ధారణ చేయదు, వాడి జన్మాంతర సంస్కారాలు ఎట్లా ఉన్నాయో మనకి తెలియదు. సో వాళ్ళని భగవంతుడు మనకి ఇచ్చే ఇండికేషన్స్ మనం చూసేటట్టయితే వాటిల్లో కూడా 3 రకాలుగా స్వామి యొక్క ఇండికేషన్స్, అంటే ఇప్పుడు మెరిసింది అనుకున్నాం, జూమ్ సే కథ చెప్పుకున్నాం, అందరికీ జూమ్ సేలాగానే వస్తుందే, ఎవడెవడికి ఎట్లా రాబోతుందో అనేది కూడా 3 రకాలుగా పురాణోక్తమైనటువంటి ఘటనలుగా ఇవి ఎట్లా 3 రకాలుగా ఉంటాయి ఇట్లా తెలుసుకోవచ్చు మనం. సో భగవంతుడి మీద నమ్మకం లేదు, వెనక జన్మలో ఉందేమో కానీ ఈ జన్మలో చేసిన కర్మకి లేకుండా పోయింది. సో అట్లాంటి వాళ్ళకు మాట పాటించరు, భగవంతుడి మాట లేదు, భగవంతుడి మీద అసహ్యం, భగవంతుడిని ద్వేషిస్తే లక్షణం ఉంటుంది. కానీ భగవంతుడినే ద్వేషిస్తున్నాడు, కానీ ద్వేష రూపంలో భగవంతుడు తెలుసుకుంటున్నాడు. సో అట్లాంటి వాళ్ళకి దండన రూపంలో స్వామి యొక్క ఇండికేషన్ మనకు కలగచ్చు. ఏమిటి? శిశుపాలుడు పుట్టంగానే నిన్ను ఎవడు నిన్ను ఎత్తుకుంటే వాడి 3 కళ్ళు కాస్త ఊడిపోయి మామూలు కళ్ళగా అయిపోతుందో ఆ వాడి చేతిలో వీడు సస్తాడని ఇండికేషన్ ఆకాశం అని పలకటం ఎందుకు? ఆ రూపంలో వీడి జన్మాంతర సంస్కారం చేత భగవంతుణ్ణి వీడు నన్ను చంపబోతున్నాడు, కృష్ణుడు నన్ను చంపబోతున్నాడు అని అనుక్షణం తలుచుకునేటట్టుగా చేసి ఆ ముక్తి వాడికి పొందించే విధానంగా ఏర్పాటు చేయడం అనుకోవచ్చు. అట్లాగే కంసుడికి రాబోతున్న మరణం ఎట్లా తెలిసింది? ఈవెన్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ లో కూడా మనకి ఇంట్యూటివ్గా నేను ఫీల్ అయినా, ఇంట్యూటివ్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్దత్తమైన ఫీలింగే దాన్ని ఇంట్యూటివ్ ఫీలింగ్ అంటున్నాము. మనసు స్థిరమైనప్పుడు అది సాధ్యం అవుతుంది అన్నటువంటి ఇండికేషను మన సాధనాపరమైన అన్వయంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. ఇంకొక యాంగిల్లో మనం చూసేటట్టయితే, సపోజ్ భగవంతుడి మీద నమ్మకం ఉంది, ధర్మరాజే ఉన్నాడు, సాక్షాత్తు భగవంతుడు కృష్ణుడు అని నమ్మాడు, కొన్ని 100 అనుభూతులు పొందాడు. అయినా సరే చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఏమైంది?
అమ్మమ్మ నేను రాజ్యం చేయను, నేను రాజ్యం చేస్తే వీళ్ళందరూ వస్తారు, ఈ పాపం అంతా నేను ముట్టకట్టుకోవాలి, నేను రాజ్యం చేయను పొమ్మన్నాడు. కృష్ణుడు వదిలిపెట్టాడా? తనేం మాట్లాడలేదు. భీష్ముడి చేత చెప్పించాల్సింది చెప్పించాడు. ఒక 54 రోజులు భీష్ముడు చెప్పినాక ఈయన బుర్ర తిరిగి నేను రాజ్యం చేస్తాను అన్నాడు. అది భీష్ముడు చెబితే జరిగిందే. అయితే ఆ పని సాక్షాత్తు భగవంతుడే స్వయంగా చేయొచ్చు కదా. ఎవడి నమ్మకం ఉండి కించిత్ దారి గనక తప్పేటట్టయితే అట్లాంటి వాడిని వదిలిపెట్టకుండా ఎట్లా వాడిని దారికి తీసుకొచ్చి మళ్ళీ వాడికి ముక్తి కలిగించాలో ఏర్పాటు చేసేవాడు కూడా భగవంతుడే సుమా. ఆయన ఆ మార్గంలో కూడా చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్త అంటే ధర్మరాజుకు చూపించిన మార్గం ఇంకొకటి. అట్టగే భీష్ముడు, ద్రోణుడు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు సాక్షాత్తు భక్తులు, నిత్య సాధకులు, గొప్పవాళ్ళు. కానీ వాళ్ళ కర్మవశాత్తు వాడు దుర్యోధనుడు పక్కకి చేరారు, సందర్భంలో వాళ్ళు మాట్లాడలేకపోయినారు. అట్లాంటి వాళ్ళకి ఆ మిశ్రమ ఫలితాలతో వాళ్ళని గైడ్ చేయటం, నా శరీరంలో భీష్ముడు చెప్పిన మాట మనం వినేటట్టయితే నా ద్రౌపది నవ్విన దానికి కారణం మిగతా ఎవడో చెప్పింది, స్వామి చెప్పిన కారణం ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే ద్రౌపది నవ్వులో చాలా సమంజసత ఉన్నది. యుధిష్ఠిరా వినే అనమోక అని భీష్ముడు చెప్పి, ఇంతకాలం అమ్మ ఈ కౌరవుల యొక్క సొమ్ము తిన్నటువంటి రక్తం నాలో ప్రవహిస్తూ ఉండటం మూలంగా నాకు ధర్మం గోచరించలేదు. ఇవాళ ఆ రక్తం అంతా ఓడిపోయి ఎముకలుగా నేను మిగిలిన స్థితిలో భగవంతుని తలుచుకోవటం మూలంగా, ఆ శుద్ధత పొందటం మూలంగా ఇప్పుడు నాకు ఆ ధర్మం గోచరిస్తోంది. 54 రోజులు అంపశయ మీద ఎందుకు భగవంతుడు ఆయన ఉంచి తర్వాత తీసుకుపోయినాడు అనేది అవి మనకి తెలియవు. అంతర్గతంగా చూస్తే ఇట్లా అర్థమవుతుంది. అంటే మిశ్రమం పైకి శిక్షించినట్టుగా కూడా అనుగ్రహించటం అనే విధానంగాను, పైకి అనుగ్రహిస్తున్నట్టుగా ఉండటంలో కూడా శిక్షించడం గాను, ఏ కాంబినేషన్లో భగవంతుడు మనం అనుగ్రహించబోతున్నాడో తెలియదు. భగవంతుడు ఏది చేసినా అనుగ్రహం అనే భావనతో ఉన్నవాడికి అష్టభూతాత్మకం, అష్టరుద్రాత్మకం అయినటువంటి విశ్వం మొత్తం కూడా సహకరిస్తుంది. విశ్వం అంతా ఉన్నది అష్టమూర్తి తత్వమే, మనలో ఉన్నది అష్టమూర్తి తత్వమే. ఇదంతా భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వంగా ఒకే ఒకటి ఉన్నది అన్న భావన ఎవరు బలం చేసుకుంటారో, ఆ బలమైన భావన మూలంగా విశ్వం అంతా వాళ్ళకి సానుకూలం అయ్యే అవకాశం ఉంటుంది అన్న మాటని ఈ పరంగా స్వామి యొక్క గైడెన్స్ ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, చిన్నతనం నుంచే దీన్ని పెంపొందించేదానికి పిల్లలకి కొంచెం ప్రయత్నం చేయండి అని. చాలా మంది ఆత్మ న్యూనతతో బాధపడుతున్నారు. చచ్చా నేను పాపం చేశాను, పాపోహం, ఇప్పుడు ఐఎమ్ ఏ సిన్నర్, ఫర్గివ్ మీ, ఇట్స్ ఏ రాంగ్ అప్రోచ్ అని. ఇంత ఓపెన్గా ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఇన్ ద సొసైటీ క్రిస్టియానిటీ ఉన్నప్పుడు ఇంత ఓపెన్గా స్వామి చెప్పడం అనేది భగవంతుడు తప్ప ఇంకెవరు చెప్పలేరు. మిగతా వాడు ధైర్యం కూడా చేయలేడు. అట్లాగే కొన్ని భావనలలో ముఖ్యంగా కొంతమంది కొన్ని రకాల వైష్ణవ భావనలో కొన్ని చూస్తాం. పాపోహం, పాపసమూహం, పాపాత్మానం ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ భావాలు తప్పు. అమృతస్య పుత్రః, అమృత స్వరూపుణ్ణి నేను అన్న ఆత్మధైర్యం నిండి ఉండాలి తప్ప, నేను పాపస్వరూపుణ్ణి, అమ్మా నాన్న చేసిన పాపం మూలంగా నేను పుట్టాను, ఇట్లాంటి దరిద్ర భావాలు పెంచుకోమోకండి అన్న మాటని ఓపెన్ గా స్వామి మనకి ఇండికేట్ చేయటం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే చిన్నతనం నుంచే ఆ ధైర్యంతో కూడినటువంటి నమ్మకాన్ని మనం పెంపొందించుకోవటం మూలంగా భగవంతుడి యొక్క అమృతతత్వాన్ని పొందేదానికి భగవంతుడు ఇచ్చిన శరీరంతో, అంటే అన్ని విధాల అనుకూలమైన శరీరం ఉన్నది, ఆ మనస్సుని అనుకూలమైన విధానంగా తల్లిదండ్రులు, గురువులు చేసేటట్టయితే ఆ పొందవలసిన స్థితి పొందే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది అన్న పరంగా ఆ ఇండికేషన్స్ చెప్తున్న మంత్రంగా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ భగవత్ తత్వాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే ఏం చెప్తారు ఆయన్ని? సహస్ర సూర్య సమతేజ, సహస్ర చంద్ర సమశీతల. దీనిలో దీన్ని మనం మన సాధనలో మనం అన్వయం చేసుకునేటట్టయితే సహస్ర సూర్య సమతేజ అన్న భావాన్ని మనలో ఉన్నటువంటి త్రిగుణ తత్వాన్ని, ద్వంద్వాలని నాశనం చేసేదానికి ఉపయోగించుకునేటట్టయితే అప్పుడు సహస్ర చంద్ర సమశీతలత్వ ఆనందాన్ని సహస్రారంలో మనం పొందగలుగుతాము అన్న పరంగా అన్వయం అవుతుంది. దీనికి ఉదాహరణగా మన శరీరాన్ని మనం తీసుకునేటట్టయితే, బాహ్య ప్రపంచంలో చూస్తున్నప్పుడు సూర్యుడు చాలా శక్తివంతుడు,
సూర్యుడు కన్నా శక్తివంతుడు అగ్ని. సో అగ్ని నుంచి సూర్యుడు వచ్చాడు, సూర్యుడు నుంచి చంద్రుడు వచ్చాడు, ఇది ఆర్డరు అనుకున్నాం. అదే శరీరంలో మనం అనుకున్న ఆర్డర్ ఏమిటి? మూలాధార స్థితిలో సూర్యకుండం అగ్నికుండం ఉంటుంది. ఆ మూలాధార స్థితిలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అదే సాధనా స్థితిలో మనం పైకి తీసుకుపోతున్నప్పుడు హృదయ స్థానానికి వచ్చేప్పటికి సూర్యమండల స్థితి వస్తుంటుంది. అందుకనే సమస్తమైనటువంటి ఆరాధనలో కూడా సూర్యుడికి లింక్ చేసి గాయత్రి మంత్రానికి సూర్యుడికి లింక్ అదే, గాయత్రి మంత్రానికి సూర్యుడికి శివుడికి లింక్ అదే. అసౌ యస్తామ్రో అరణౌత భుష్ణమంగళ అని చెప్తాం ఎందు అనువాకంలో. సంకల్పం చెప్పేటప్పుడే అసౌ సంకర్షణ స్వరూపో ఆదిత్యో దేవత అంటే సూర్యుడికి సూర్యుడికి శివుడికి తేడా లేదన్నట్టుగా మనం సంకల్పం చెప్పి ముందుకు పోతాం. సూర్యమండలంలో శివుడిని చూస్తే ప్రయత్నం చేయండి అని చెప్తారు. అంటే నిత్య జీవితంలో అగ్నితత్వమే పైకి లేచినప్పుడు ఆ క్రమ పరిణామంలో సూర్యతత్వంగా హృదయస్థానంలో పరిణమిస్తుంది. అంతటితో అక్కడ కూడా మనం అనుభవించలేము భగవతత్వాన్ని. ఇంకా దాన్ని కనుక ముందుకు తీసుకుపోయేటట్టయితే భూమధ్య స్థానంలో అక్కడ దాకా అన్ని రెండుగా ఉన్నాయి. కళ్ళు కూడా రెండు, కళ్ళ పై స్థానం నుంచి అన్ని ఒకటి. ఆ భూమధ్య మండల స్థితి దాకా మనం కనుక పట్టుకొచ్చేటట్టయితే చంద్ర సమ శీతలత్వం, సహస్ర చంద్ర సమ శీతలత్వం మొదటిసారి అనుభవంలోకి వస్తుంది. దాని కంటిన్యూషనే 8 స్థాయిల్లో సహస్రారం దాకా తీసుకుపోవటంగా ఉంటుంది అన్న అనుభూతినే మూలాధారంలో అగ్నితత్వం అని, హృదయస్థానంలో సూర్యతత్వం అని, సహస్రారం అంటే పాలభాగం నుంచి సహస్రారం దాకా చంద్రతత్వం అని, దాన్ని ఇండికేట్ చేస్తూ పెట్టుకునేదే మనం విభూతి రేఖలని, లేదు ఊర్ధ్వపుండ్రం అని, ఈ బొట్టని, ఇవన్నీ సాంకేతికంగా మనం చేస్తున్న పనులే. ఈ సాంకేతికంగా మనం చేసే పనుల యొక్క అంతరార్థం తెలుసుకుని సాధనాపరంగా దాన్ని స్వాధీనం చేసుకోవటం ముఖ్యం అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. సో ఈ సప్తమనువాకంలో ఉన్నటువంటి ఈ 12, 13 ఈ మంత్రాలు 14, 15 మంత్రాలు మనకి ఇండికేట్ చేసేది ఈ మేఘ్యాయచ తప్యాచ అనే వాటిల్లో ఈ సాధనాపరమైనటువంటి సమన్వయాన్ని ఆ సప్తమ స్థితిలో ఎట్లా పొందాలి అనేటువంటి, అంటే విశ్వం అంతా ఉన్నటువంటి అష్టమూర్తి తత్వాన్ని మనలోనే ఎట్లా మనం పొందాలి అన్న భావాన్ని మనకి ఇండికేట్ చేస్తున్నాయి. సో ఈ మాదిరిగా వీటిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్రాల యొక్క భావాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకున్నప్పుడు ఇట్లా చెప్పుకోవచ్చు. సో మేఘ్యాయచ విద్యుత్యాయచ అష్టగురు స్వరూపాయచ సందేహ నివారణార్థం ఏకబిల్వం శివార్పణం. అన్ని రకాల అష్టగురు స్వరూపంగా నువ్వే వచ్చి, అది గాఢమైనటువంటి మేఘంగాను, లేదా లైట్గా ఉన్న మేఘంగాను, లేకపోతే విద్యుత్ గాను భాషింపజేసే విధానంగా నువ్వే ఉన్నావు స్వామి. అష్టగురు స్వరూపంలో అన్ని రకాల అనుమానాల్ని విచ్ఛిత్తి చేసి సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించే నీకు ఆ స్థితి నాకు సందేహ నివారణార్థం ఒక బిల్వాన్ని నీ పాదాలకి సమర్పిస్తున్నాను అన్నప్పుడు. ఈధ్యాయచ తప్యాయచ అమందానంద జ్ఞాన ప్రదాయచ. ఆనందం అనేది అఖండ నిత్య నూతన ఆనంద స్థితి అంటారు. నిత్య నూతన ఆనంద స్థితి కలగాలన్నప్పుడు ముందు సందేహం పోవాలి. ఆ సందేహం పోయినప్పుడు మాత్రమే ఆనందానికి మనిషి అర్హుడవుతాడు. కాబట్టి అదే నిత్య సందేహుడు అంటే వాడి జీవితంలో అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టిన వాడికి సందేహాస్పదుడికి తేడా లేదు. 2 పడవల మీద కాళ్ళు పెట్టిన వాడు ఖచ్చితంగా నశిస్తాడు. ఒకే ఒక పడవను పట్టుకుంటే వాడు తేలొచ్చు, లేకపోతే మునగొచ్చు. సో రెండిని పట్టుకున్న వాడికైతే సందేహం ఉండదు మునిగిపోవటానికి. కారణం అది అటుపోతుంది, ఇది ఇటుపోతుంది, వీడు మొదలో పడతాడు, సముద్రంలో పడతాడు. కాబట్టి సందేహాస్పదమైనటువంటి మనస్తత్వం కరెక్ట్ కాదని ఆ నిస్సందేహమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకాన్ని పెంచుకోండి. తర్వాతనే భగవంతుడి యొక్క అనుభూతి అన్న పరమైన భావన ఇందులో మనం చూడొచ్చు. సో ఈధ్యాయచ అతప్యాయచ అమందానంద జ్ఞాన ప్రదాయచ నిర్మల స్థితి ప్రధానార్థం ఏకబిల్వం శివార్పణం. సో ఆ బ్రహ్మానంద స్థితిలో ఉన్న భగవంతుడి యొక్క అనుగ్రహంతో నిత్య నూతనమైనటువంటి ఆనందాన్ని పొందేదానికి మనకి ఏ మార్గంలో మనం ప్రయాణం చేయటం మూలంగా దాన్ని పొందుతామో అది ఇవ్వగలిగేదానికి, దాని అర్హత మనం పొందగలిగేదానికి ఒక త్రిదళంతో కూడిన బిలవదళాన్ని నీ పాదాలకి సమర్పిస్తున్నాను స్వామి అన్న భావంతో ఈ 2 శ్లోకాల్ని, ఈ 2 మంత్రాల్ని మనం ముగించవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఇందులో సందేహాలు ఏదైనా ఉందంటే, లేదు ఎక్స్ట్రా ఎలాబరేషన్, ఎనీథింగ్ ఫర్దర్ దోస్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ, విల్ డిస్కస్ దిస్. అందరికీ నమస్కారం.